పెడితే దానికి వచ్చిన గెస్ట్లు ఎవరన్నా ₹1,00,000 ప్లేట్ చొప్పున కొనుక్కున్న వాళ్ళను వాళ్ళ బామలతో కూర్చొని భోజనం చేయడానికి మీరు ఇచ్చిండ్రు. అంటే మీరు మెసేజ్ పంపించారండి. నిన్న చౌమాల ప్యాలెస్ పోయినప్పుడు కనీసం ముఖ్యమంత్రి గారు వచ్చి పక్కన కూర్చున్న లేచి నిలబడి గౌరవం ఇవ్వలేనంత గొప్పగా వీళ్ళ అరేంజ్మెంట్స్ ఉన్నాయి మేడం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి పోయినా కూడా అక్కడ ఉన్న నాగార్జున గారు కూడా లేచారు, కానీ పక్కన ఉన్న మన వాళ్ళు లేవట్లేదు. మన సాంప్రదాయంలో అది చెప్పండి, పెద్దవాళ్ళు వస్తే లేకపోతే హోదాలో నిలబడతారు, ఇంకా నిలబడతారు. కనీసం ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అండి, ఆయన కంటే ఆయన సోయలేదు. ఆయన ముఖ్యమంత్రి సంగతి ఆయన మర్చిపోయింది కనుక కనీసం జనాలకు గుర్తు లేదు, ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ గుర్తుకు లేదు. ఏం మాట్లాడతారండి? ఈ విధంగా ఉంటది. తెలంగాణ ఇజ్జత్ తీస్తున్నారు, పరువు తీస్తున్నారు. సీన్ నేను చూడలేదు, బట్ ఏ ప్రోగ్రామ్ మీకు ఒక విషయం గుర్తుందా అండి? మన తెలంగాణ ఏర్పాటప్పుడు మనం పోరాటాలు చేస్తుంటే మా తెలంగాణ మాకు కావాలని మనం కొట్లాడుతుంటే ఆంధ్ర వాళ్ళు ఒక కామెంట్ చేశారు. అది మన ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే కార్యక్రమం. అది ఏమని, తెలంగాణలకు పరిపాలన చేత కాదు, వాళ్ళు పరిపాలించుకోలేరు, వాళ్ళకు అది ఉండదు అని చెప్పినారు. అయితే అది ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారి వల్ల రుజువు చేస్తున్నట్టు అనిపిస్తుంది. పక్క రాష్ట్రాల ముందు అనిపిస్తుంది. ఆత్మగౌరవం ఈ రకంగా కూడా దెబ్బతీస్తున్నారు. మరి ముఖ్యమంత్రి గారు సోయిందో లేదో, ఆయన పేరు ఆయన చెప్పుకునే పరిస్థితిలో లేడు. ఆయన ముఖ్యమంత్రి అన్న సోయిలో కూడా ఆయన లేడు. ఇక ఇంతకంటే ఘోరమైన పరిపాలన ఎక్కడ ఉంటదా? ఎక్కడ ఉందా? ప్రజా పరిపాలన ఒక్కొక్కసారి ఫ్లో లో ఏదో వస్తుందా? మీరే సిగ్గు తీసుకున్నారండి. బీఆర్ఎస్ బీజేపీ తెలంగాణ వాళ్ళే మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ ఏ పార్టీలో వచ్చి పరువు తీయాల్సిన అవసరం లేదు. మా పరువు మేమే తీసుకుంటామని చెప్పి చూపిస్తున్నారు. ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వము ఎవరు అవసరం లేదు, మా పరువు మేమే తీసుకుంటామని చెప్తున్నారు. మీరు మీరే తీసుకున్నారు, ఎవరు తీయట్లేదు, మేమే తీసుకుంటాం. మీరు తీసుకుంటున్నారు, మీరు ఏ ముఖ్యమంత్రి అయినా కూర్చొని రాదు, కోసిన నన్ను వండుకొని తింటారా, నా దగ్గర పైసలు లేవు, నాకు ఎవడు పైసలు ఇస్తలేడంటే, నాకు ఇప్పటి వరకు చరిత్రలా ఏదన్నా పవర్ ట్రాన్సిషన్ జరిగినప్పుడు ఒక ప్రభుత్వం పోయి ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు మిగులు బడ్జెట్ తో వచ్చిన రాష్ట్రం ఏదన్నా ఉందా నాకు చూపించండి. మీరు ఇప్పుడు ముందు చంద్రబాబు నాయుడు గారు అంటే రోషే గారు ఒక సమాధానం చెప్పిండు, అంటే అసమర్థులు, నేను చెయ్యలేను కాబట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నా దగ్గర పైసలు లేవు, ఇదే సేమ్ డైలాగ్ కొడితే దానికి రోషే గారు సమాధానం చెప్పిండ్రు. మరి ఈ రోజు మళ్ళా మీరు ఇదే మాట మాట్లాడుకుంటా ఇవన్నీ చెప్పుకుంటా ఇప్పుడు మీరు 200 కోట్లు అంటే మీరు రైతులను ఆదుకోలేకపోతుండ్రా? మీరు బోనస్లు ఇచ్చిండ్రా రైతులకు? లేకపోతే మీరు రైతులకు ఏం చేసిండ్రు? మీరు ఇచ్చిన హామీలల్లో ఒక బస్సులో కూర్చుండే పెట్టిండ్రు ఆడోళ్లను తప్పించి ఇంకేం చేసిండ్రు? నాకు ఒక్క మాట చెప్పండి. మేము ఇది ఇచ్చినాం అది ఇచ్చినాం చెప్పడం కాదు, గ్రౌండ్ రియాలిటీ చెప్పండి. ఒక్క నిమిషం అండి సునీత గారు, చెప్పండి. మీరు ఒక్కసారి స్టాటిస్టిక్ చూడండి. ఈసారి రైతులు ప్రభుత్వం మీద నమ్మకం లేక దాదాపు 53% రైతులు డైరెక్ట్ మిల్లర్లకు అమ్ముకున్నారు. మీరు బోనస్ ఎవరికి ఇచ్చిండ్రు? సన్న బియ్యం కొంటాం, సన్న బియ్యానికి బోనస్ ఇస్తామన్నారు. మీరు సన్న బియ్యానికి ఐకేపీ సెంటర్ లో కొనుగోలే లేదు, బియ్యం కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయలేదు. ఎక్కిన తర్వాత మీరు కొనుగోలు కేంద్రాలు మీ దగ్గరకు వస్తానండి. వీళ్ళు నిర్ణయం తీసుకునేసరికి రైతులందరూ మిల్లర్లకు అమ్ముకున్నారు. ఇప్పుడు రైతులు ప్రభుత్వానికి అమ్మిన ఇంకా ఒక్క నిమిషం అండి శ్రవంతి గారు, సునీత గారు ఒక్క నిమిషం అండి. ఇందిరా గారు మీ ఫైనల్ కమెంట్స్ ఏంటి దీనిపైన? ఇప్పుడు మొత్తం మీద తెలంగాణ ఆత్మ గౌరవాన్ని పెంపొందించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ముందు ముందు? ఆత్మ గౌరవం అంటే మొన్నటిదైతే వరంగల్ గాని రామప్ప గాని ఎక్కడైనా వాళ్ళు చేసింది ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు, ఆ అమ్మాయి అతి ఉత్సాహంతో ఆమె అడిగిన దానికి ఈమె కొంచెం రియాక్షన్ ఎక్కువైంది తప్ప అక్కడ తప్పు అని మేము ఎక్కడ మాకేం కనిపించట్లేదు. నీళ్ళు ఇచ్చినారు బట్ కాలు గడగలేదు ఎవరికి, ఒక్క అమ్మాయి మాత్రమే చేసింది. తర్వాత ఇప్పుడు టిఆర్ఎస్ చేసిన అప్పులకి మాట్లాడద్దు, ఈ సబ్జెక్ట్ ఇప్పుడు కాదు, కానీ చెప్తున్నాను శ్రవంతి గారు అడిగిన దానికి. అప్పులకి అక్కడ ఖాళీ ఖజానా ఇచ్చిపోయినారు. మిగులు బడ్జెట్ ఉన్న
2014 మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఇచ్చే వరకు ఖాళీ ఖజానాతో ఇచ్చిపోయాను. అయినా ఎంత కష్టపడాలో మా మంత్రులు గాని, మా ఎమ్మెల్యేలు గాని, మా సీఎం గారు గాని చాలా కష్టపడుతున్నారు, హార్డ్ వర్క్ చేస్తున్నారు. మేమే అందరం పరేషాన్గా ఉన్నాము అంటే ఎందుకంటే అంత కష్టపడుతున్నారు. బట్ వీళ్ళు ఏమంటారు, ఏం పడట్లేదు ఇయ్యట్లేదు అంటే ఇచ్చేంత వరకు ఇస్తున్నారు. ఇంకా కూడా తేవడానికే ప్రయత్నిస్తున్నారు, తెస్తున్నారు, ఇస్తారు. మళ్ళీ ఒక్కటండి, 10 సంవత్సరాలకి టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఏం చేసిండ్రు? అంత అర్లీగానే క్లోజ్ చేసేసినారా? ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ అన్ని ఇచ్చినారా? మేము కూడా ఇంకా టైం ఉందండి, ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. అన్ని కమిట్మెంట్స్ ఫుల్ఫిల్ చేస్తాము. ఇంకోసారి 10 సంవత్సరాలు మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే విధంగానే ప్లాన్స్ తోని ముందుకెళ్తున్నాం. ఓకే అండి, సరిత గారు మీ ఫైనల్ కామెంట్స్ అండి. తర్వాత మోడీ గారు ఏం చేశారండి? 15 లక్షల ఇంటింటికి 15 లక్షలు వేస్తున్నారు. వేసారా? 2 కోట్ల జాబులు అన్నారు. వేసారా? సబ్జెక్ట్ కాదు, మీరు అడిగిన దానికి అది అబద్ధాల మీ కాంగ్రెస్ పార్టీ చేసే అబద్ధాల రాజకీయాలలో బీజేపీ అబద్ధాలండి. పవర్ తప్ప, హిందూయిజం తప్ప పవర్ తప్ప బీజేపీకి చెప్పండి. ఏమనంటే అందరిని అరెస్ట్ చేయడం, ఆడపిల్ల కవితను అరెస్ట్ చేశారు, ఆడపిల్ల కవితను అరెస్ట్ చేశారు అని చెప్పండి. అవసరం లేదు. మేడం, ఒకటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పరిపాలన చేత కాదు, ఎక్స్పీరియన్స్ లేదు. మీదంగా ఏమంటారు, నాకు అధికారులు సహకరించట్లేదు, కలెక్టర్లు సహకరించట్లేదు, మంత్రులు సహకరించట్లేదు అని ముఖ్యమంత్రి చెప్తాడు. ఇక అప్పులు కూడా ఎవరు ఇవ్వట్లేడు, నన్ను చెప్పులు వేసుకుపోయి దొంగలాగా చూస్తున్నారు ముఖ్యమంత్రి చెప్తాడు. నా వల్ల కాదు, నేను 100 రూపాయలు కూడా తేలేదు, నన్ను కోసి కారం పెట్టినా నా దగ్గర రూపాయి రాదని చెప్తాడు. ఇవన్నీ చెప్పేది వాళ్ళు లేవండి, డబ్బులు లేవు. వాస్తవం చెప్తే కూడా మీరు తప్పులు పడితే ఎట్లా చెప్పండి మేడం? అసలు ఎలక్షన్ల ముందే ఏం చెప్పండి? మాట్లాడారు, కరెక్ట్ చెప్పారు. ఇందిరా గారు ఒక్క నిమిషం, చూడండి ఏం చెప్పిండు మేడం. శ్రవంతి గారు ఒక్క నిమిషం అండి. ఎలక్షన్ల ముందు ఏం చెప్పిండు? మా దగ్గర ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివిన మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు, రాహుల్ గాంధీ గారు ఉన్నారు, చిదంబరం గారు ఉన్నారు. మా దగ్గర పెద్ద ప్లానింగ్ ఉంది, మేము సంపద సృష్టిస్తాం, మేము 1,00,000 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం, మేము 10,000 15,000 రూపాయలు రైతు బంధు వేస్తాం, రైతు బోనస్ ఇస్తాం, కౌలు రైతులకు ఇస్తాం, ఆడబిడ్డలకు 25,000 ఇస్తాం, 1,00,000 రూపాయలు షాదీ ముబారక్ లో 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తాం. ఇవన్నీ ఎవరు చెప్పమన్నారు మేడం? ఏం చెప్తున్నాము? ప్రభుత్వాలు పవర్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు మిగులు బడ్జెట్ రావు. మీరు ముందు మీరు ఇక్కడనే ఇదే రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మీరే చెప్పినారు, మాకు అపార అనుభవం ఉంది, మాకు తెలుసు మేము ఎట్లా ఇవ్వాలి, స్కీమ్స్ ఏమి ఇస్తాము, ఏం చేస్తాము, మేమే చేసి చూపిస్తామని చెప్పినారు. మీరేంటి దానికి డెడ్ లైన్లు, డేట్లు మీరు పెట్టినారు. మేము ఎవరు అడగలేదు ఇక్కడ మీరు ఎప్పటికల్లా చేస్తారు, ఏం డేట్లు అని. మీరు డిసెంబర్ తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని మిగులు బడ్జెట్లు ఉంటాయో తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా వెయిట్ చేసి చూస్తారు. థ్యాంక్ యూ అండి, డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా. సో మొత్తం మీద అటు కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న నిర్వహించిన కార్యక్రమానికి పూర్తిగా అటు ప్రతిపక్షాల నుంచి అయితే వ్యతిరేకత వస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ అంశం ఇప్పుడు ముద్దుగుమ్మలకు, ప్రపంచ ముద్దుగుమ్మల కాళ్ళు గడగడం అంశం అయితే ఇప్పుడు మహిళా కమిషన్ వరకు అయితే వెళ్ళింది. దీనికి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని అంటుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇది కేవలం డీవియేట్ పాలిటిక్స్ జరుగుతున్నాయంటూ కూడా వాళ్ళు కమెంట్స్ చేస్తున్నారు.